హార్దిక్ పాండ్యా, నటాషా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఈ జంట పేర్లు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఎందుకంటే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పుకార్లు వస్తున్నాయి. అంతేకాకుండా హార్దిక్ పాండ్యా భరణం కింద తన ఆస్తిలో 70% ఆమెకు ఇచ్చేస్తాడు అంటూ కూడా చాలానే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజం అని చెప్పడానికి లేదు. ఎందుకంటే విడాకుల వార్తలకు సంబంధించి హార్దిక్ పాండ్యా కానీ, నటాషా కానీ ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందుకే ప్రస్తుతానికి అవన్నీ పుకార్లే. ప్రేమించుకుని సహజీవనం చేసిన ఈ జంట ఓ కుమారుడికి జన్మనిచ్చిన తర్వాతే కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్న ఈ జంట విడిపోవటానికి కారణాలేంటి? పాండ్యా, నటాషా విడిపోవటానికి ఎవరు కారణం? నిజంగానే విడిపోతున్నారా? డబ్బు కోసం ప్లాన్ చేసి హార్దిక్ ని నటాషా ట్రాప్ చేసిందా? తెలుసుకుందాం. నటాషా పూర్తి పేరు నటాషా స్టాన్కోవిక్. ఈమె సెర్బియాకు చెందిన మోడల్, నటి, డాన్సర్ కూడా. ఈమె నటిగా తన కెరీర్ను బిల్డ్ చేసుకోటానికి 2012లో ఇండియాకి వచ్చేసింది. ఇప్పటికీ నటాషా మోడలింగ్ చేస్తున్నట్టు మీరు ఫోటోషూట్స్ చూడొచ్చు. అంతేకాకుండా నటిగా కూడా చాలా సినిమాలు చేసింది. 2013లో సత్యాగ్రహి అనే ఒక హిందీ సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. ఈ చిత్రంలో అజయ్ దేవ్గన్, కరీనా కపూర్, అమితాబ్ బచ్చన్, మనోజ్ బాజ్పేయి, అర్జున్ రాంపాల్ వంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకుంది. అంతేకాదు రణవీర్ సింగ్ తో కలిసి పలు యాడ్ ఫిల్మ్స్ లలో కూడా కనిపించింది. అయితే నటాషా సినిమాలతో కంటే ఎక్కువగా తన లవ్ అఫైర్స్ వల్ల ఫేమస్ అయింది. నటాషా స్టాన్కోవిక్ సినిమాలు మాత్రమే కాదు, కొన్ని షోస్ కూడా చేసింది. బిగ్ బాస్ హిందీ సీజన్ 8లో కంటెస్టెంట్ గా చేసింది. 28 రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉంది. ఆ తర్వాత ఎలిమినేట్ అయింది. అంతేకాకుండా నటాషా 2019లో నాచ్ బలియే అనే డాన్స్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది. నటాషా కెరీర్ లో ఈ షోకి స్పెషల్ స్థానం ఉంది. అదేంటంటే ఈ షోలో ఆమె తన మాజీ ప్రియుడితో కలిసి పాల్గొంది. నటాషాకి హార్దిక్ పాండ్యాతో పరిచయం కంటే ముందు టీవీ యాక్టర్ అయిన అలీ గోనీతో రిలేషన్లో ఉంది. ఈ విషయాన్ని వాళ్ళు డాన్స్ షోలో బహిరంగంగానే ఒప్పుకున్నారు. నిజానికి వాళ్ళు 2 సార్లు రిలేషన్లో ఉన్నారు. విడిపోయిన తర్వాత కూడా తరచూ కలుస్తూనే ఉంటామంటూ ఇద్దరూ చెప్పుకొచ్చారు. అందుకే వాళ్ళు అసలు ఎప్పుడు విడిపోయారో కూడా తనకు గుర్తులేదు అంటూ అలీ గోనీ కామెంట్స్ చేసిన వీడియో ఇప్పటికీ నెట్టింట కనిపిస్తూనే ఉంటుంది. అలీ గోనీతో బ్రేకప్ తర్వాతే నటాషా టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాను నైట్ క్లబ్ లో కలుసుకుంది. నటాషా ఆ పరిచయం చాలా తక్కువ కాలంలోనే ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండేవారు. ఈ క్రమంలో నటాషాను హార్దిక్ కరోనా లాక్డౌన్ సమయంలో 2020 మే 31న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. అప్పటికే నటాషా గర్భవతి. 2020 జూలై 30న నటాషా మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే 2023 ఫిబ్రవరిలో ఈ జంట వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఉదయ్పూర్లో వైభవంగా రెండోసారి పెళ్లి చేసుకుంది. లవ్లీ పేరుగా పేరొందిన హార్దిక్ పాండ్యా, నటాషా స్టాన్కోవిచ్ కుమారుడు అగస్త్య పాండ్యాకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉండేవారు. అంతేకాదు హార్దిక్ పాండ్యా ఆడే ప్రతి మ్యాచ్కు నటాషా హాజరై తన భర్త టీముకు అండగా నిలిచేది. అయితే ఏమైందో ఏమో కాని గత 2 నెలలుగా ఈ జంట ఒకరికొకరు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ ప్రతి సీజన్లో సందడి చేసే నటాషా ఈ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా పాండ్యా అరంగేట్రం చేసినా కనిపించలేదు. దాంపత్య జీవితంలో మనస్పర్ధలు రావటంతోనే వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల నటాషా తన ఇన్స్టా ఖాతాలో పాండ్యాతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను తొలగించటం ఈ వార్తలకు ఊతం అందించింది. ఇదే సమయంలో నటాషా చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా చేసింది. నటాషా తన ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికరమైన పోస్టును షేర్ చేసింది. ఒకరు రోడ్డున పడబోతున్నారు అనే క్యాప్షన్తో ట్రాఫిక్ సిగ్నల్స్ ఫోటో షేర్ చేసింది. అయితే ఈ పోస్టు హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి పెట్టిందంటూ నెట్టింట రచ్చ మొదలుపెట్టారు నెటిజన్లు. దీనికి తోడు నటాషా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి పాండ్యా అనే ఇంటి పేరును తొలగించింది. ఇన్స్టాలో కేవలం కుమారుడితో తాను ఉన్న చిత్రాలను మాత్రమే ఆమె ఉంచింది. అంతేకాదు యూజర్ నేమ్లో పాండ్యా అనే పదాన్ని కూడా తొలగించింది. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. మార్చి 4న నటాషా పుట్టినరోజు. ఆ రోజు హార్దిక్ పాండ్యా ఆమెను విష్ చేయలేదు. ఇవన్నీ హార్దిక్, నటాషా విడాకుల ప్రచారానికి బలాన్నిస్తున్నాయి. అయితే హార్దిక్, నటాషా విడిపోవటానికి ప్రధాన కారణం వివాహేతర సంబంధమేనని ప్రచారం జోరుగా సాగుతోంది. హార్దిక్ కు తెలియకుండా నటాషా తన స్నేహితుడు అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్తో సీక్రెట్ అఫైర్ నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ గాసిప్స్ చెప్పే ఉమైర్ సంధు సైతం ఇదే విషయాన్ని వెల్లడించాడు. దుబాయ్లో ఓ హోటల్లో నటాషా మరో వ్యక్తితో హార్దిక్ పాండ్యాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిందని ఉమైర్ సంధు చెప్పటం బాలీవుడ్ నటి దిశా పటానీ బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్తో మీడియాలో కనపడింది. నటాషా
దీంతో రిపోర్టర్లకు పాండ్యాతో విడాకుల వార్తలపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నవ్వేసి థాంక్యూ అని వెళ్ళిపోయింది. అంతేకాదు, నటాషా అలెక్స్ ఇలిక్తో కలిసి ఓ రెస్టారెంట్కు వెళ్లిన వీడియో, ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఆమె వార్తలకు, డైవర్స్ వార్తలకు లింకు ఉన్నట్టేనని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు పాండ్యా అభిమానులు. అలా విడాకులు తీసుకుంటే పాండ్యా తన ఆస్తిలో 70% భార్యకు ఇవ్వాల్సి ఉంటుందని నెటిజన్లలో మరో కొత్త పుకారు వైరల్ అయింది. అయితే ఇప్పుడు 2017లో గౌరవ్ కపూర్ పాండ్యాను ఇంటర్వ్యూ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, నా తండ్రి, సోదరుడు, నా ఆస్తులు అమ్మ పేరు మీదనే ఉన్నాయి. నా కార్డు, ఇల్లు సహా అన్నీ మా అమ్మ పేరు మీదనే ఉన్నాయని ఈ ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాదు, తన పేరు మీద ఏమీ తీసుకోనని, భవిష్యత్తులో ఎవరికీ 50% ఇవ్వకూడదని కూడా చెప్పాడు. అయితే ఇది 2017 నాటి వీడియో క్లిప్. కానీ ప్రస్తుత సందర్భానికి అన్వయిస్తూ ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. పాండ్యా తెలివితేటలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా హార్దిక్, నటాషా విడాకుల రూమర్స్ ఎక్కువ కావటంతో మరొక ఇంట్రెస్టింగ్ వార్త హల్చల్ చేస్తోంది. అదేంటంటే, భార్య నటాషాకు డబ్బు ఇవ్వటం వల్లనే హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్తో విడిపోవాలని నిర్ణయించుకున్నాడట. భారీ మొత్తంలో డబ్బు తీసుకుని ముంబై ఇండియన్స్లో చేరాడట. అయితే విడాకుల పుకార్ల మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాల్లో ఆస్తి పంపకం కీలకంగా మారింది. హార్దిక్, నటాషా విడాకులు తీసుకుంటే హార్దిక్ పాండ్యా ఆస్తిలో 70% అతని భార్యకు ఇవ్వాల్సి వస్తుందని పలు సోషల్ మీడియా పోస్టులలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ఆస్తుల విలువ 91 కోట్ల రూపాయలు. అతనికి వడోదరలో 6,000 చదరపు అడుగుల పెంట్ హౌస్ ఉంది. దీని ధర దాదాపు 3.6 కోట్లగా చెబుతున్నారు. ఇది కాకుండా హార్దిక్ పాండ్యాకు ముంబైలోని బాంద్రాలో అపార్ట్మెంట్ కూడా ఉంది. ఈ 8 గదుల అపార్ట్మెంట్ 3,838 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీని ధర దాదాపు 30 కోట్ల రూపాయలు అని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, హార్దిక్ను ప్లాన్ చేసి మరీ నటాషా పెళ్లి చేసుకుందని, కేవలం ఫేమ్ కోసం, డబ్బు కోసం ప్లాన్ చేసి మరీ పెళ్లి చేసుకుందని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇటీవల నటాషా నుదిటిన బొట్టుతో ఉన్న ఫోటో పోస్ట్ చేస్తూ, అతని ప్రేమ వల్లే ఇలా అంటూ క్యాప్షన్ జతచేసింది. దీంతో అభిమానులు పాండ్యాను ఉద్దేశించే ఈమె ఈ పోస్టు చేసిందని భావిస్తున్నారు. అయితే వ్యాలంటైన్స్ డే తర్వాత నటాషా పుట్టినరోజున సైతం హార్దిక్ పాండ్యా ఆమెకు విష్ చేస్తూ పోస్టు పెట్టకపోవడంతో విడాకులపై వచ్చిన వార్తలు పుకార్లు కాదు, నిజమే అన్న అనుమానం కలుగుతోంది. కేవలం కొడుకుతో ఉన్న ఫోటోలు మాత్రమే ఇటీవల పోస్ట్ చేసిన హార్దిక్ శుక్రవారం మరో ఫోటోతో ముందుకు వచ్చాడు. ప్రస్తుతం రీఛార్జ్ అవుతున్నానంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఇందులో నటాషా కానీ, అగస్త్య కానీ లేకపోవటం అనుమానాలకు తావిస్తోంది. మామూలుగా అయితే ఆట నుంచి విరామం దొరకగానే హార్దిక్ పాండ్యా తన భార్య, కుమారుడితోనే ఎక్కువ సమయం గడుపుతాడు. ఈ విడాకుల అంశంపై హార్దిక్, నటాషాలలో ఎవరో ఒకరు అధికారికంగా స్పందిస్తే తప్ప ఈ వదంతులకు చెక్ పడదు. ఈసారి ఐపీఎల్లో నిరాశపరిచిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఐసీసీ T20 ప్రపంచ కప్కు సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే వీరి విడాకుల గురించి హార్దిక్ పాండ్యా కానీ, నటాషా స్టాంకోవిచ్ కానీ ఇంకా స్పందించలేదు. మరి దీనిపై ఈ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటివరకు స్టార్ జోడీగా సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలతో అందరికీ హాట్ ఫేవరెట్ గా మారిన ఈ జంట విడిపోవటానికి హార్దిక్ అభిమానులు ఇష్టపడటం లేదు. కలిసి ఉంటేనే బాగుండు అని కామెంట్స్ షేర్ చేస్తున్నారు. ఒక కొడుకుతో సాఫీగా, హ్యాపీగా సాగిపోతున్న వీరి కాపురంలో కలహాలు దూరమై సంతోషంగా ఎప్పట్లాగానే కలిసి ఉండాలని కోరుకుంటున్నారు క్రికెట్ అభిమానులు. మరి అందరిలాగానే హ్యాపీ డివోర్స్డ్ అని పోస్టులు పెడతారో, లేదా ఆ వార్తలన్నీ తూచ్ మేము కలిసే ఉన్నామని చెబుతారో వేచి చూడాల్సిందే.